మన తెలుగు వాళ్ళు ఇంత వేస్ట్ నా కొడుకులని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే రీసెంట్గా విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన మ్యారేజ్ అయితే జరిగింది. వాళ్ళ మ్యారేజ్కి సంబంధించి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారు. ఆ పోస్టుల కింద ఏమైనా కామెంట్స్ చేస్తున్నారంటే వీళ్ళు ఎక్కువ రోజులు కలిసి ఉండరు, వేరంగా విడిపోతారు, 1 year కూడా కలిసి ఉండరు. అలానే రష్మిక మందన చాలా బోల్డ్ సీన్స్ చేసింది కదా, అయినా ఎందుకు విజయ్ దేవరకొండ మ్యారేజ్ చేసుకున్నాడు, అదొక వేస్ట్ క్యాండిడేట్ అనే విధంగా చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే మన తెలుగు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ తెలుగు సెలబ్రిటీ పెళ్లి చేసుకున్న తర్వాత దేవాలయాల్లో అన్నదానాలు చేయడం, అలానే పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడం అండ్ ఊర్లో వాళ్ళకు భోజనాలు పెట్టడం ఇలాంటివి ఏం చేయలేం. ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ రష్మిక మందన 26 గుడుల్లో పేదవాళ్లకు అన్నదానం చేశారనమాట. అన్నదాన కార్యక్రమాలు చేశారు అండ్ వాళ్ళ సొంత ఊర్లో పేదవాళ్ళకి అండ్ పక్క ఊర్లో ఉన్న ప్రజలందరికీ దాదాపుగా 20,000 మందికి భోజనాలు అయితే పెట్టారంట. నెక్స్ట్ వాళ్ళ మండలంలో ఉన్న 32 గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న 9th క్లాస్ అండ్ 10th క్లాస్ పిల్లలకైతే ఫ్రీ స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటివి ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ చేయలేదు. ఇలా మంచి చేసినందుకే వాళ్ళకైతే ఇలా బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉన్నారేమో, మరి నాకైతే తెలియడం లేదు. అయితే ఆ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వారిపై మీకున్నటువంటి అభిప్రాయం ఏందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఎటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.